హాయ్, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని దాని పైన తొక్కుని మొత్తం తీసేద్దాం. ఇలా తీసేసినప్పుడు మనం ముక్కలు చేసుకుంటున్నప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ మనకి తొక్కు తగలకుండా ప్రతి ఒక్క బైట్లో టేస్టీగా మనకు ఉంటుంది. సో ఇలా పీల్ ఆఫ్ చేసేసి సన్నగా ముక్కలు చేసుకుందాం. ఇలా విత్తనాలు ఉంచైనా మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా విత్తనాలు తీసేసి సన్న ముక్కలు చేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాం. ఈ సమ్మర్లో ఎంతో టేస్టీగా వేడి అన్నంలో బాడీకి హైడ్రేషన్ కోసం మనం ఈ దోసకాయ పచ్చడి రూపంలో తీసుకుంటే ఎంతో హెల్దీగా ఉంటుంది. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులని యాడ్ చేసుకుందాం. పోపు బాగా చిటపటలాడాక వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇలా పోపు దినుసులన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కారంకు సరిపడా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. ఆప్షనల్ అండి, ఇక్కడ నేను 5 to 6 రెడ్ చిల్లీ యాడ్ చేశాను. మీరు కారం ఎక్కువ అనుకుంటే తగ్గించుకోవచ్చు, మరి కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అది దోసకాయ కూడా క్వాంటిటీని బట్టి మనం కారాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిపోయాయి. దీన్ని ముందుగా ఒక స్మాల్ సైజ్ జార్ తీసుకొని ఈ పోపు దినుసులు, రెడ్ చిల్లీ అన్నీ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలను సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చడి ఎంతో టేస్టీగా తినాలి అని అనిపిస్తుంది. ఇందులో కొంచెం ఒక స్మాల్ బాల్ సైజ్ దీన్ని చింతపండుని తీసుకున్నాను. ఇది కూడా అందులో వేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కరివేపాకును కూడా సైడ్ ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ జార్లో మిక్స్ చేసుకుందాం. ఇలా పోపు, రెడ్ చిల్లీ అండ్ ఈ దోసకాయ ముక్కల్ని అన్నిటినీ వేసే ముందు తగిన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ రుచికరమైన ఈ దోసకాయ పచ్చడిని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుంటారని, మరికొన్ని కొత్త వీడియోల కోసం మీ ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.